మా భార్య బిచ్చటం చేసేది, నేను జ్యోతిష్యం చెప్పేది సార్. ప్రార్థన చేసి ప్రభా నా భర్తను మార్చు అంటే కొన్ని సందర్భాలు కొట్టినా సార్ మా భార్యను. ఏంది మార్చి నేనే అనేకులు మార్చి నేనే జ్యోతిషం చెప్తున్నా, నన్ను మార్చనేది ఇదేంది అని. పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పారా జ్యోతిష్కు? చాలా మంది చెప్పాను గారు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, డిపార్ట్మెంట్ కంటే పోలీస్ స్టేషన్లకు, సినిమా వాళ్ళకు కూడా చెప్పారా? సినిమా వాళ్ళకు కూడా చెప్పాను. ఇంకా పోలీసులు ఎంత సార్, జడ్జే నాకు పోవటమన్నా అంటే నా మాటలకు పాస్టర్ గారు తీసుకున్నాడు అన్నాడు. సండే లోన్ తీసుకెళ్ళి అందరూ గుమ్ముగూడినారు, పోలీసులు కొట్టినాడు సార్. నోటి మాట ఎత్తనేది, నువ్వు ఎక్కడి నుంచి దేవుని తీసుకొచ్చి ఈడు నైటు భోంచేయకపోతే మాత్ర వేసుకోకపోతే మళ్ళీ నైట్ 12 గంటలకు రౌండ్ వేయండి అంటాడు. కానీ పోలీసులు ఏం చెప్తారంటే నువ్వు జడ్జి దగ్గర కొట్టినట్టుగా అని చెప్పకూడదు అంటారు. ఆమె అంటుంది బలహీనరాలు కాబట్టి ఏమైనా ఇసం దాచి చనిపోదామంటుంది. కలెక్టర్లకు, సిఐలకు, ఎస్ఐలకు సువార్త చెప్తూ ఫోటో చూపిస్తూ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కడప పట్టణంలో ఉన్నామండి. దైవ సేవకులు మహేష్ గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. వారు క్రీస్తుని ఎరగక ముందు జ్యోతిష్కాలు చెప్పుకుంటూ చేతబడులు ఉన్నాయని, మంత్రక్రియలు ఉన్నాయని మనుషుల్ని భ్రమపెట్టి వారి వైపుకు మళ్లించుకొని దాని ద్వారా ధనార్జన చేసేవారు. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారు ఉండేవారు. అవన్నీ కూడా వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ విధంగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వారి రక్షణ అందించారు, వారి రక్షణ సాక్ష్యాన్ని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అయ్యా ప్రైజ్ లాడ్ గారు. అయ్యా చెప్పండి, మీరు మొదట క్రీస్తుని ఎరగక ముందు జ్యోతిష్కాలు చెప్పారు, కానీ ఇప్పుడు కలెక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి సువార్త చెప్తా ఉన్నారు. అవును సార్. చెప్పండి అయ్యగారు, మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పండి. మేము బేడ బుడగ జగలం సార్, సంచార జాతికి సంబంధించిన వాళ్ళము. మా నాన్న, మా అమ్మ అయితే రైతులు, కర్నూలు జిల్లా ఆగవేలి. అక్కడ మా అమ్మకు మా నాన్నకు సంతానం 6 అయితే 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు సార్. మగపిల్లలు పెద్దవాడిని నేను. నా జీవిత విధానము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా వాళ్ళు కులవృత్తే, చదువు అంతగా ఉండదు సార్. మా వర్గంలో చదువు ఉండదు. ఇప్పుడు చదువు నేర్స్తున్నారు. అప్పట్లో కూడా మా నాన్న చదువుపైన లేదు. చివరికి ఏదో విధంగా ఎవరో చెప్పంగా మా నాన్న చదివించడానికి ప్రారంభించాడు. నేను ఎక్కడంటే ఎర్రగోట, ఎమ్మిగనూరు మండలం ఎర్రగోటలో కొంతవరకు చదువుకున్నా, పెద్ద చదువేం కాదు. ఇట్లా చదువు మానేసి ఉద్యోగాలు రావన్నట్లు వృత్తి ఇట్లా జ్యోతిష్యం చెప్పేదే ప్రారంభమైంది. ఎందుకంటే మా వృత్తి అది సార్. వెళ్ళిపోతూ ఇంకా ఆ డబ్బు ద్వారా నేను బాగా లగ్జరీగా ఉంటూ ఇంకా హై లెవెల్గా వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే నేను పుట్టింది 1970 ఆగవేల్లో, చదివింది ఎమ్మిగనూరు ఎర్రగోట. చివరకు ఇట్లా డబ్బు ఎప్పుడైతే నాకు సంపాదనకి మైండ్ వచ్చిందో, నా ఆలోచన వచ్చిందంటే ఒక నాయకుడిని కావాలనే ఆలోచన వచ్చింది. నాయకుడిని కావాలనుకున్నాను. ఎందుకంటే మా నాన్న, మా అమ్మ, బావయ్య, మరి అమ్మ వాళ్ళు అంతగా గ్రామాల్లో చిన్న విలేజ్లో ఉండేవాళ్ళు. మా అక్కలకు కూడా చదువు లేదు. ఇక నాకు చదువు కొంచెం ఉండి ఈ డబ్బు సంపాదించే దాంట్లోనే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాను గారు. పత్తికొండకు నేను రావడం జరిగింది. పత్తికొండలో ఎస్వి సుబ్బారెడ్డి కింద నేను రైట్ హ్యాండ్గా ఒక లీడర్గా చలామణి అవుతుండేవాడిని. ఆ తదుపరిలో మళ్ళీ ఉద్యమాలు, ఎంఆర్పిఎస్లో కూడా కొన్ని ఉద్యమాలు చేస్తూ ఇక అట్లా చేస్తుంటే ఒక సేవకుడు నాకు పరిచయం అయ్యాడు గారు. సేవకుడు పరిచయమై ఆయన ఇప్పుడు చనిపోయాడు గారు. పోయిన సంవత్సరమే ఆయన చనిపోయాడు. ఎస్ యోహాన్ ఆయన పేరు. ఆయన ద్వారా హైదరాబాద్లో ఒక మినిస్ట్రీ ఉంది, నేటివ్ సంస్థ, ఎడ్గర్ సాతులూరి గారు. ఆయన ద్వారా బైబుల్ క్లాసులు పెట్టేది ప్రారంభించారు పత్తికొండలో. 2006లో క్లాసుల్లో వింటున్నప్పుడు ఉద్యమ కాన్సెప్ట్ నాకు ఉంది కాబట్టి అక్కడ ఒక పాఠాన్ని చెప్పారు, క్రైస్తవ జై జీవితం అనే పాఠాన్ని. ఆ బైబిల్లో సారాంశం అంతా 30 పాఠాలు ఉంటాయి. ఆ 30 పాఠాలు వినుకుంటున్నప్పుడు క్రైస్తవ జై జీవితం అనే పాఠము నన్ను ఆకట్టుకుంది గారు.
అరే క్రీస్తును జెండా మోస్తే ఎలా ఉంటుందనేది అప్పుడు నేను నాలో మార్పు వచ్చింది, మారు మనసు పొంది 2005 ఆ టైంలో రక్షణ పొందుకున్నాను. నేను 2006లో బైబిల్ ట్రైనింగ్ తీసుకొని బాప్తిజం కూడా తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్న తర్వాత 2007 ఉద్యమాలు రాజకీయంగా ఇట్లా ఎదుగాలనుకున్నప్పుడు ఆ సందర్భంలో చివరకు మా వర్గంలో బేడ బుడగ సంఘాల్లో బాగా పేరు వచ్చింది. అక్కడ ఆ ఏరియాలో పత్తికొండ, ఆదోని, కర్నూలు అక్కడ బాగా పలానా వ్యక్తి అంటే ఐడెంటిఫై అయ్యాక అటువంటి సందర్భంలో చివరికి ఏమనుకున్నా అంటే నేను కూడా ఇంకా హై లెవెల్ పోవాలనుకున్నాను. ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకున్నాను లాస్ట్గా. అప్పుడు చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర వచ్చినాడు. అప్పుడు మా ఇళ్ళ నుంచి పోవాలి. ఆ యాత్ర పోయినప్పుడు నేను అడ్డగించుకున్నాను చంద్రబాబు నాయుడిని. అప్పుడు బై రోడ్డు వాళ్ళంతా వెహికల్స్ మీద ఉన్నారు. అట్లా కానీ కింది దిగిరామంటే చంద్రబాబు నాయుడు కిందికి వచ్చినాడు. కిందికి వచ్చిన ఏం కావాలంటే నందికొట్కూరు ఎస్సీకి ఇచ్చారు, కోడుమూరు కూడా ఎస్సీకి ఇచ్చారు కదా, మా వర్గీయులు కూడా ఉన్నారు, మా జనాభా ఎక్కువ ఉంది అక్కడ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, మా వాళ్ళకైనా కానీ మాకైనా పోటీ నిలబడి గెలవడానికి సిద్ధంగా అంటే మా ఓటు బ్యాంక్ ఉంది, మేము గెలుస్తామంటే అంత స్థాయికి వెళ్ళినప్పుడు నాకు ఏం జరిగిందంటే సేవకుడు కూర్చొని యోహాన్ గారు మహేశ్ అన్న మాటను, ఇది మంచి పద్ధతి కాదు, బైబిల్ ట్రైనింగ్ చేసినావు, బాప్తిజం తీసుకున్నావు, కానీ అన్ని పనులు చేయట కన్నా దేవుని పని చేసేది చాలా శ్రేష్టమైనది అని ఆయన నన్ను గుచ్చి చెప్పి నన్ను బలపరిచాడు సార్. నన్ను బలపరిచిన తర్వాత ఒకరోజు అందరం ఇట్లా నిలబడుకుని ఉన్నాము. ఆయన సేవకుడు కూర్చున్నాడు, ఇంకో మా జాతివాడు యోన ఆయన ఉన్నాడు. సడన్లో బైక్ వచ్చి యాక్సిడెంట్ అయింది గారు నాకు. యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏమైందంటే సేవకులు వచ్చి రోజు అన్న దయచేసి నేను చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు, నీవు బైబిల్ ట్రైనింగ్ చేసినావు, సేవ చేసి సాక్ష్యం చెప్పన్నారు. అప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి పత్తికొండ పరిసర ప్రాంతంలో యోహాన్ గారు నన్ను తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించేవాడు. నేను మాంత్రికుని ఇట్లా ఉద్యమాలు చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభు నన్ను పట్టుకుని అన్న అన్ని పనులు చేయటం కన్నా, ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవడం కన్నా శ్రేష్టమైన పని ఒకటి ఉంది, ఆ పని చేయి, సేవ చేయి అన్నాడు. దేవుని కృపను బట్టి 3 నెలలకు కాలు కట్టుకోవాలి, కానీ 1 నెలలో నాకు కాలైంది. నేనే ఆ కట్టును కూడా కోసేసుకొని తినడానికి ప్రయత్నం చేసిన. ఇక అలా ఉంటూ నా జీవన విధానము ప్రభు నమ్ముకున్నా, త్రాగుతూ తింటూ విచ్చలవిడిగా జీవిస్తూ అనారోగ్యానికి గురయ్యి ఇక సావు బతుకుల మధ్య కూడా వెళ్ళినప్పుడు మా భార్య ప్రార్థన నమ్ముకున్నాక తాగేవాడిని, విచ్చలవిడిగా ఉండేవాడిని, తెలియదు కదా లీడర్ కాబట్టి తాగేవాడిని. మా భార్య ప్రార్థన పూర్తిగా ప్రభు దగ్గరికి రావడానికి ఆ సేవకుడు ప్రార్థన చేసి మా భార్య ద్వారా నేను పూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చి ఇక నేను ఎక్కడికి వెళ్ళను ప్రభు, నీ పని చేస్తానని 3 రోజులు ఉపవాసం ఉండి ఇక ఇంట్లో చిన్న ఇంట్లోనే ఆ బిల్డింగ్లో ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలని ప్రభు చెప్పినప్పుడు పొద్దుటూరు, బద్వేలి, మైదుకూరు, కడప సర్వే చేశామయ్య గారు. 4 చోట్ల ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. మా వర్గీయులు ఉన్న చోట్ల బద్వేల్లో మా వాళ్ళు ఉన్నారు, మైదుకూరులో ఉన్నారు, పొద్దుటూరులో ఉన్నారు, కడపలో ఉంటే 1 వారం అయిన తర్వాత మా ఊర్లో ఇల్లు చిక్కింది, ఇక్కడ మీరు రండి అని చెప్పినారు. ఇక్కడికి వచ్చి మేము 2009లో సేవకు వచ్చానయ్య గారు. మీకు జ్యోతిష్కానికి చెప్పినప్పుడు అంటే రాజకీయానికి వెళ్ళి అంత డబ్బులు వచ్చేవండి? రాజకీయము ఇప్పుడు అంతగా లేదు సార్, జ్యోతిషం ఎక్కువ వచ్చేది, డబ్బులు వచ్చేవి. రాజకీయ నాయకులకు, పోలీసులకు జ్యోతిషం చెప్పేవాళ్ళం సార్. ఎవరిని ఎట్లా చెప్పాలంటే వాళ్ళకు చెప్పేవాళ్ళము, డబ్బు వచ్చేది. జోగులున్న డబ్బు, పెట్టుబడి లేదు. ఇది పెట్టుబడి లేనిది డబ్బు ఉందే గారు, అట్లా చాలా మంది పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పారా జ్యోతిష్కు? చాలామంది చెప్పాను గారు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చాలామందికి. ఇక డిపార్ట్మెంట్ కంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము, వాళ్ళకు కేసులు ఉండవు. ఆ కేసులు లేకున్నప్పుడు డల్లుగా ఉంటారు పోలీస్ స్టేషన్లో. అక్కడికి వెళ్ళి సిఐను, ఎస్ఐని పట్టుకుని సార్ ఇట్లా మీకు వ్యాపారం, పోలీసులు కూడా వ్యాపారం చెప్పేవాని, మీ వ్యాపారం డల్ అయింది, ఇట్లా మీకు ఏదైనా చేస్తే కేసులు వస్తామని చెప్తే అట్లా వాళ్ళు కూడా ప్రమోషన్ వస్తుంది. ఇట్లా జ్యోతిష్ చెప్పేవాళ్ళను పోలీసుల నుంచి, సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే నుంచి అందరూ చెప్పేవాళ్ళమే. ఆ జ్యోతిష్కం నిజమేనండి? అది నిజం కాదు సార్, నాకు ఇది నా మటుకు చెప్తున్నాను, నా వరకు అది నాకు అర్థమైంది, నాకైతే అబద్ధం సార్. నాది కొన్ని వాళ్ళు నిజం అన్నట్టు చెప్తుంటారు కదా, ఎలా చెప్తారు అంటే మీకు చెప్పే మాట నిజమైతే సార్. ఇప్పుడు నేను మాట చెప్పాను సార్, ఆ మాటలో ఒకటి కాన్సెప్ట్ అయింది కరెక్ట్ అంటారు, దాన్ని డైవర్ట్ చేస్తూ మనిషిని ఆకట్టుకుంటారు అంతే. ఇంకా నిజం 10 మందికి ఏదో ఇస్తాము, ఒకరికన్నా జరిగి ఉంటుంది. ఆ పలాని మహేష్ స్వామి వచ్చినాడు, అరే ఆయన బాగా అయిందని ఇంకా అట్లా ఆ ఊరంతా తెలిసిపోతుంది, అయిపోతుంది అంతే. ఇంకా దాంట్లో ఏముంటుంది. ఇంకా సినిమా వాళ్ళు కూడా చెప్పారా? ఆ సినిమా వాళ్ళు కూడా చెప్పాను, అది ద్వారపుల్లో తారకరత్న సినిమా షూటింగ్ అప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాను 2009లో ఇక్కడికి వచ్చాను. మా ప్రజలు ఇట్లా సంచార జాతి చేస్తున్నారు, విద్య లేని వాళ్ళు కనుక కొంతవరకు
నాకు విద్య లేకపోయినా నేను చెడిపోకపోయినా మా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఆధ్యాత్మికంగా పెంపొందించాలని ఆశ నాకు ఉండేది. ఉద్యమాల్లో కూడా అదే, మంచి చేయాలనే, ఎవరికి కీడు చేయకూడదని మంచి చేయాలని ఉండేది. అలాంటి ఇంటికి వచ్చిన తర్వాత బాగా సంఘము ఒక అద్దె ఇంట్లో ప్రారంభించాను కదా, చిన్న ఇంట్లో మా కాలనీలోనే. దాదాపు చాలామంది వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ పరిచర్య చేస్తుంటే ఇక్కడ స్థానికుల సేవకుల నుంచి ఒత్తిడి వచ్చింది, ఇది మా ఏరియా, సేవ చేయరాదు ఇక్కడ, సేవకుల నుంచి ఒత్తిడి, సేవకుల నుంచి. అయ్యో, ఒక పర్యాయం వచ్చింది. ఒక పర్యాయం వచ్చిన తర్వాత మన కొత్త సార్, ఎవరు పరిచయాలు లేరు, ఇంకా మా వాళ్ళంటూ అంత నాకు బంధువులు లేరు, ఇక్కడ ఎవరు నా బంధువులు లేరు. ఇక మౌనంగా ఉన్నాను. మరలా ఇంకోతూరి ఇద్దరు యవ్వనస్తులు తీసుకుని వచ్చి నన్ను కాస్త భయభ్రాంతులు చేసినారు. సేవకుడే, ఒక్క సేవకుడే భయభ్రాంతులు చేస్తే నేను కూడా చెప్పానయ్యా, మీ స్థాయి మీరు ఉండొచ్చు, నా స్థాయి నాది, నేను ఇక్కడ సువార్త చేయడానికి రాలేదు. ప్రభు చిత్తమైతే ఈ కడప మా ఏరియాలోనే దేవుడు ఒకవేళ అనుకుంటే స్థలం కొంటాడు, మందిరం కట్టిస్తాడు, ప్రభు కొరకే నేను వచ్చినాను. సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించి ఏరే వాళ్ళకు దొడ్డికి పంపించడానికి కాదని కొంచెం గట్టిగా చెప్తే ఇక ఆయన డైవర్ట్ అయిపోయాను. ఇక అలా సేవ ప్రారంభమైంది. దేవుని కృపను బట్టి ఆయన కీడు చేయాలని వస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట, సంఘ స్థాపన జరిగింది, బాప్తీసాలు తీసుకున్నారు, అక్షరాభ్యాసం, ఇట్లా సోషల్ యాక్టివ్ చేస్తూ దైవ సేవలో నేను ముందుకు వెళ్ళిపోతున్నా సార్. ఓకే. అట్లా వెళ్ళిపోతుంటూ నా ప్రాపర్టీ ఉండే దగ్గర పత్తికొండ, డోన్లో ప్లాట్లు ఉండేవి, అన్నీ అమ్మేసి మా బుడగ జంగాల కాలనీలోనే స్థలం కొన్నాను. ఒక చిన్న షెడ్ వేసినాను. షెడ్ వేసుకుని అక్కడ ఆ సంఘం దాదాపు 100 మంది కూర్చునేవాళ్ళు. 100 మంది కూర్చుంటే మళ్ళీ ఆయనకు ఏమొచ్చిందో మా వ్యక్తికి, మా కులము వ్యక్తికి, ఆ వ్యక్తి పూర్తిగా త్రాగొచ్చి కొంచెం నన్ను ఇబ్బందికరంగా చేస్తూ కొందరు ఆకట్టుకొని ఆయన ఇబ్బంది పెట్టి అన్ని సహించుకుంటూ వచ్చినాను. చివరకు ఒకరోజు అసహ్యకరంగా మందిరంలోకి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత కాలనీ వాళ్ళు వచ్చి మళ్ళా బయట పంపించి రాళ్ళు వేసినాడు. రాళ్ళు వేసిన తర్వాత సంఘస్థులు వచ్చి, అయ్యా ఇక్కడ ఇట్లా ఉంటే కాదు, 1 తూరి 2 తూర్లు కాదు, 1 తూరి పోలీస్ స్టేషన్కి వెళితే బాగుంటుంది, వాళ్ళకు సమాచారం ఇవ్వడం వల్ల మంచిది, మీకు ఈ సొంత గ్రామము కాదు కాబట్టి అని చెప్తే స్టేషన్కి వెళ్ళాను. గారు ఎక్కడ ఏం కథ అని చెప్తే పలాని పత్తికొండ, కర్నూలు జిల్లా అన్నీ చెప్పిన తర్వాత ఎస్ఐ గారు ఆదివారం సండే రోజు రమ్మన్నాడు. నేను నా వాక్యం చెప్పి నా భార్య, నేను ఎవరూ లేరు సరిగా, నా భార్య నేను, అబ్బాయి చిన్నోడు, అబ్బాయి ఉన్నాడు, 3 పిల్లలు అనాథాశ్రమం చదివిస్తున్నాను. నా పిల్లలు కూడా ఉన్నతమైన చదువు స్కూల్లో చదివలేదు. సేవ కొరకు వచ్చి అనాథాశ్రమంలో 3 పిల్లలు చదువుతున్నారు. ఓ బాబు నా దగ్గర ఉన్నాడు. ఆ బాబుని తీసుకొని స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఎస్ఐ గారు కూర్చున్నట్టు చైర్ చేసినాడు నాకు, పాస్టర్కి వేసిన తర్వాత నైట్ 8 అయింది గారు. 8 అయిన తర్వాత లోనికి వెళ్ళి ఏం చేసినాడంటే, పాస్టర్ గారు తీసుకొని రండి అన్నాడు. సండే లోన్ తీసుకెళ్ళి అందరూ గుమ్ముగూడినారు, పోలీసులు కొట్టడానికి ప్రయత్నం చేసినాడు సార్. ఇంకా విచిత్రంగా కొట్టినాడు సార్. నోటి మాట ఎత్తనేది, నువ్వు ఎక్కడి నుంచి దేవుని తీసుకొచ్చి ఇడబెట్టి ప్రజల్ని మార్చడం, కొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన తర్వాత ఇక ఒకరోజు నైట్ ఏమంటా అంటే, అక్కడ మా క్రైస్తవులు కూడా నాకు కొంచెం చదువు సార్, అక్కడ కానిస్టేబుల్స్ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆ పిలుస్తాడు, ఆ పేర్లు పెట్టి, వాళ్ళ పేర్లను ఉచ్చరించినాడు. ఆ పేర్లు పెట్టి పిలిచి, ఈడు నైటు భోజనం చేయకపోతే, మాత్ర వేసుకోకపోతే మళ్ళీ నైట్ 12 గంటలకు రౌండ్ వేయండి అంటాడు. నేను అరుపులకు, చిన్న అబ్బాయి అంత ఉంటాడు, 5 సంవత్సరాల అబ్బాయి, మా భార్య ఏడుస్తున్నారు, నా ఏడుపు వాళ్ళకిన పడుతున్నాయి, నాకంటే ఎవరు లేరు. ఇంకా చివరికి ఏదో విధంగా సేవకులకు 3 days అయిన తర్వాత సమాచారం అందింది కడపలో. వాళ్ళు దాదాపు అంటే ఒక 40 మంది 50 మంది సేవకుల సవాసం సార్. వాళ్ళందరూ వచ్చిన తర్వాత సేవకుల వైపు చూసి అప్పటికే 3 రోజులు బాగా కొట్టేసినాడు సార్ నన్ను. నువ్వు ఈ ఊరు వదిలిపోవాలా, దేవుడు కాదన్న నోటి చెప్పేయాలని చూసినాడు. నాతో పాటు ఉన్నారు కొందరు మా వాళ్ళే. ఇక చిత్రహింసలు కొట్టిన తర్వాత ఇక ఒకటే అనుకున్నాను, నేను చనిపోతే దేవుని కొరకు చనిపోతా, బ్రతికితే నీ కొరకు బ్రతకని తీర్మానం చేసుకున్నాను. మౌనంగా ఉంటే ఈమె ఏదో విధంగా ఎవరికి ఇంటిమేట్ చేస్తే సేవకులు వచ్చినారు. సేవకులను కూర్చోబెట్టి ఒకటే మాట, మీరు సపోర్ట్ చేస్తే మీ పైన కేసులు పెడతామంటే ఒక్క పాస్టర్ నిలబడలేదు సార్. ఇంకా నాకు ఎవరు దిక్కులేరు. ఇంకా అటు చేసి రిమాండ్ పంపడానికి ప్రయత్నం, బెయిల్ లేదు. ఇంకా కోర్టులోకి తీసుకెళ్ళినారు. కోర్టులోకి తీసుకెళ్ళిన తర్వాత రిమాండ్ 12 రోజులు. 12 రోజులు అక్కడి నుంచి ఏం చేశారంటే నాకు తెలియదు సార్. జడ్జికి చెప్పుదామని ఉన్నాయి, గాయాలు, చేతులు వాసిపోయినాయి. కానీ పోలీసులు ఏం చెప్తారంటే, నువ్వు జడ్జి దగ్గర కొట్టినట్టుగా చెప్పకూడదు అంటారు. ఏం మౌనంగా నిలబడినాము. నేరం చేసినామంటే నేరం చేశాను కూడా ఇట్లా నిలబడినాను. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళినారు. అక్కడ డాక్టర్లు అడిగినారు, నేను ఏమైనా పోలీసులు కొట్టినారంటే ఇక్కడే చెప్తారు పోలీసులు, నువ్వు కొట్టినారో చెప్పకూడదు డాక్టర్లకు కూడా.
అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి మళ్ళీ సబ్ జైలుకి తీసుకెళ్ళారు సార్. సబ్ జైలు గేట్ దగ్గర ఒక పోలీస్ అధికారి ఉంటాడు. ఆయన నేను ఎవరిని కొట్టినారా అని మల్తాడు గిల్తాడని తీసేస్తారు. నా దగ్గర బైబిల్ ఒక నోట్స్ తీసుకున్నాయి గారు. బైబిల్ నోట్ తీసుకున్నాను. లోనికి పోతుంటే చెక్ చేసినారు. చివరికి ఆ టైంలో ఒక సేవకుడు ఆ వెహికల్ ఎక్కిపోయేటప్పుడు కడపలో 50 మంది వెళ్ళిపోయారు. కానీ మా ప్రాంతం థామస్ అనే వ్యక్తి ఒక బాటిల్ తెచ్చిచ్చినాడు, వాటర్ బాటిల్. ఇంకా సబ్ జైలుకి లోని పోతుంటే బాటిల్ బజ్జీలు తెచ్చిచ్చినాడు. అన్న తినన్న అంటే ఆయన ఏడుస్తున్నాడు. కానీ ఆయన ఒంటరి వాడు. ఆయన కాస్త నీళ్ళు తాగి ఇక అన్ని మొలతాడు గిలుతాడు చేసి లోనికి పంపించేసినారు. అప్పుడు ఏమైందంటే నోట్స్ తీసుకున్నాను. అక్కడ బైబిల్ చదివేది ప్రారంభించి బైబిల్లో పేజీలు కూడా అన్నీ చూస్తారు సార్. జైలుకి వెళ్ళినప్పుడు ఏమైనా ఉందని పేజీలు మొత్తం చెక్ చేసి బైబిల్ నోట్స్ పెన్ ఇచ్చారు నాకు. ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే ఎవరండి మహేష్ అని అడిగినారు. ఎవరండి మహేష్ అంటే నేనే సార్ అన్నాను. ఈరోజు ఖైదీలకంతా వాక్యం చెప్పు అన్నాడు. అంటే నాకు విచిత్రమే సార్, ఇక్కడ కూడా వాక్యం చెప్పే అదృష్టం ఇలా వచ్చింది అనుకుని సంతోషపడి ఇక డైరెక్ట్గా పట్టేసినారు. దాదాపు 60-70 మంది కూర్చున్నారు. వాక్యం చెప్పేది ప్రారంభించిన. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అంటూ హింసలు భరించాలంటూ బోధించినప్పుడు చాలామంది ఏడిచారు. అట్లా దేవుని కృపను బట్టి ఒక ఆదివారం వాక్యం చెప్పిన, రెండో ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత నాకెవరు జామీన్ లేదు, షూరిటీ లేదు. మా వాళ్ళు ఇక్కడ కండిషన్ పెట్టినారు, ఎవరైనా పాస్టర్కి జామీన్ పడితే కుల బహిష్కరణ అని చెప్తే ఆ వ్యక్తి మాట విని మా వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయినారు. చివరికి ఏ పోలీస్ స్టేషన్ అయితే కొట్టినారు, ఏ పోలీసులు అయితే నన్ను హింసించినారో అదే పోలీసులే అదే స్టేషన్లో నుంచి 2 పోలీసులు వచ్చి పాస్టమ్మ దగ్గరికి వచ్చి మీ భర్తకు మేము షూరిటీ పడతాం, బయట తీసుకొస్తాం వచ్చినారంట. ఒక ఆయన పేరు గుర్తుంది కానీ ఒక ఆయన పరిచయం ఉన్నాడు ఇప్పటికీ. ఒక ఆయన పేరు సాగర్, ఒక ఆయన పేరు శ్రీనివాసులు. వాళ్ళు ఇరువురు వచ్చి జామీన్ పడి నన్ను సబ్ జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు అయ్యగారు. చివరకు నా జీవితము నా బ్రతికేమైందంటే ఎందుకు వచ్చాను, ఇంకా ఈ పరిస్థితి ఏమైంది, మా భార్య చెప్పిన ఎవరికి మన బంధువులకు ఈ సంఘటన తెలియపరచవద్దు, సమస్య ఏర్పడుతుందని చెప్పినప్పుడు ఆమె కూడా ఆకలి దప్పులు 12 రోజులు అలమటిస్తుంది. ఎవ్వరు కూడా ఆమె పిల్లలకు అన్నం పెట్టుకోవడానికి కూడా 300 అప్పటికి ఇవ్వలేదు సార్, 300 అప్పటికి ఇవ్వలేదు. ఆమె అలాగనే పస్తు ఉండి ప్రార్థన చేస్తూ 12వ రోజు నేను సబ్ జైలు నుంచి బయటకు వచ్చాను. చర్చి మీద గొడవ చేసింది వేరే వాళ్ళు. అవును సార్. వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మీరు పోలీసులను ఆశ్రయించారు. అవును సార్. అది మీ మీద రివర్స్ ఎలా అయింది? అది రివర్స్ అయిందంటే ఇక్కడ మాదంతా ఒక గ్రూప్ ఉంటుంది సార్, మెజారిటీ ఉంటుంది. ఆ మెజారిటీ వాళ్ళు ఏం చేశారంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు సార్. అయ్యా మా కట్టుబాట్లు ఇలా ఉన్నాయి, మా పద్ధతులు ఇలా ఉన్నాయి, ఈయన వచ్చి అందరినీ మార్చేస్తున్నాడు, మాది ఏదన్నా పంచాయతీలు చేసుకుంటారు సార్, స్టేషన్ వరకు వెళ్ళరు. మా బుడగ సంఘాల్లో పెద్ద మనుషులుగా ఉంటారు. ఆ పెద్ద మనుషుల్ని ఈ వ్యక్తి ఆకట్టుకొని ఆ పెద్ద మనుషులు ఈ మనిషికి ఎంకరేజ్ చేసి, ఈ మనిషికి అంతా లేదు ఈ మనిషికి ఎంకరేజ్ చేస్తారు, ఈ మనిషి కొంచెం రాజకీయ పలుకుబడరు, ఏదో విధంగానే వాళ్ళంత పలుకుబడితో వాళ్ళను రివర్స్ కేసు పెట్టి ఇక రిమాండ్కి వచ్చిన తర్వాత ఇక మేమైతే ప్రభు పనులు సాగిపోతున్నాం. చర్చికి రాకుండా కొంతమంది అయినా కొందరు వచ్చేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆ కేసు పెట్టిన వ్యక్తి పూర్తిగా డౌన్ అవుతూ వచ్చినాడు సార్. ఒకరోజు క్రిస్మస్ అప్పుడు సున్నం కొడుతుంటే ఏడుస్తూ వచ్చినాడు. తప్పైంది, దయచేసి కేసు కొట్టేసే విధంగా మనం అంతా రాజీ పడదామంటే వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు కూడా వేదనకు గురైనారు, బాధపడుతున్నారు. నేను ఒకటే చెప్పిన, నన్ను క్షమాపణ అడిగితే నా దగ్గర లేదు క్షమాపణ, దేవుని అడుగు నిన్ను క్షమిస్తాడు అని చెప్పిన సార్. ఏదేమైనా ఆ వ్యక్తి మనసు కరిగి కోర్టులో కేసు కొట్టేపించి మేమంతా రాజీ పడ్డాం. ఆ వ్యక్తి కేసు పెట్టిన వ్యక్తి ఈ ఊర్లో నుంచి వదిలి అనంతపురం అయినాడు. అక్కడ నుంచి ఆ వ్యక్తి భూమి పేరు లేడు సార్, చనిపోయినాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మాకు వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ రాములయ్య అని ఇంకా ఉన్నాడు ఆయన. ఇక ఎందుకుందా మీ ఊళ్ళో మనకు ఎవరు లేరని ఏడుస్తూ ఉంటే మా ప్రార్థన ఆ వ్యక్తి విని ఇంకా ఊరు వదిలిపోవాలనుకున్నాం. ఎందుకు ఇది ఏరే చోట సేవ చేద్దామనుకుంటే ఏడుచుకుంటూ బాధపడుతూ నలుగుతుంటే రాములయ్య అంటే కేసు పెట్టిన బామర్ది వాళ్ళు అంతా గ్రూప్గా ఉండి నేనున్నాను, నువ్వు అధైర్యపడొద్దు, దయచేసి ఇక్కడ సేవ చేయాలని చెప్పినాడు సార్. ఇక నేను వేరే చోట అద్దె వల్ల మానుకొని నేను అలా నిలబడి ఏం చేయాలని మళ్ళీ ఆయన దర్శిస్తే ఆ కేసు పెట్టిన కుటుంబాలే ప్రభు దగ్గరికి వచ్చేది స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసిన తర్వాత బాగా సంఘం మరలా డెవలప్ అయింది. 100 మంది దాకా వచ్చారు మళ్ళీ చర్చి నిండా. 100 మంది దాకా వచ్చిన తర్వాత హ్యాపీగా సేవలో సాగిపోతున్నాము. కలెక్టర్లకు, సిఐలకు, ఎస్ఐలకు సువార్త చెప్తూ ఫోటో చూపిస్తూ ఇది సార్ ఇట్లా
నేను పోలీసులకు కూడా జ్యోతిష్ చెప్పేవాడిని, ఇలా డబ్బు సంపాదించేవాడిని, నెలకు 30,000 40,000 సంపాదించేవాడిని, దయచేసి మీరు నీతిగా ఉండండి, సత్యాన్ని తెలుసుకున్నాను అని ఫోటో చూపిస్తే నన్ను టక్కేసుకొని కోటేసుకుని వెళ్తా సార్. అలా చూస్తున్నప్పుడు పోలీసులు కూడా నువ్వేనా అంటే నేనే సార్, ఇట్లా వేషం వేసుకొని వచ్చి ఇట్లా మీకు మంత్రాలు చెప్పేవారని చెప్తే వాళ్ళు కూడా బైబిల్ ఇచ్చి ప్రార్థన చేస్తున్న సందర్భంలో నాతో ఉండే వ్యక్తి, నా దగ్గర రక్షించబడిన వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి విరోధం అయిపోయినాడు, సంఘాన్ని పాడు చేసినాడు. తల్లికి అన్నం పెట్టాడు సార్. మనం బైబిల్ ఏం చెప్తాను, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని బైబిల్ ఉంది. ఆ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి నొచ్చుకుందో ఏందో సంఘాన్ని పూర్తి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ వచ్చేవాళ్ళు, కేసు పెట్టిన వాళ్ళు కూడా మనకు సహకరించేవాళ్ళు. మా మధ్యలో ఉన్నాడు ఈ రామలయ్య అని. నమస్కారం. వాళ్ళకు మనకు సంబంధం పెరిగింది, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటే ఈ వ్యక్తికి అసూయ వచ్చి సంఘాన్ని పాడు చేసే విధంగా తయారైనాడు. చర్చికి వెళితే 20,000 జరిమానా అనేది వాళ్ళని పోగు చేసుకొని సరే అని ఏదేమైనా ప్రార్థన చేసినాం సార్. ప్రార్థన చేస్తే మా భార్య శాంతమ్మ ఈ చర్చి పక్కల స్థలం ఉంది, అక్కడ ఈ 2 సెంట్లు తీసుకుందామని ఆమె అంటది. ఈ స్థలం యజమాని దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఆయన పాపం స్థలం కాజిపేట వాళ్ళది, వాళ్ళు అమ్మినారు. చర్చి వదిలిపెట్టి ఇంకెవరు సంఘాన్ని రానికుండా ఇబ్బంది పెట్టినారు. నాకు సపోర్ట్ వచ్చిన వ్యక్తులు బంధువులు సార్, వాళ్ళు కూడా ఏమైనా నువ్వు ఆయన మాట అంటే కూడా కుల బహిష్కరణ అంటే మహిళలు ఎక్కువ సార్ వచ్చేది, ఇంకా భర్తల మాటనే వినాలి. ఇంకా అందరూ పోయినారు. కేవలము మేము 6 మందే, మా భార్య శాంతమ్మ, నా కొడుకు రవితేజ, నా కుమార్తె లీలావతి, రోజా, శాంతిరాజు, అల్పుడని నేను. 2 చెట్లు ఉన్నాయి సార్ మా స్థలంలో. ఆ చెట్టుకు సీన్ కట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేసాం సార్. ఇంకా స్టార్ట్ చేసి ప్రారంభించినాము. చివరకు ఈ స్థలము కూడా కొన్నాం సార్. మళ్ళీ అంతా అమ్ముకొని నేను ఒకటే చెప్పిన, ప్రభు కొరకు వచ్చినాను. ఇంకా ఏదేమైనా సావేనా బ్రతికేనా దేవుడే, బైబిలు నన్ను బ్రతికించింది, అనేకులు కూడా బ్రతికించాలి అనేది ఆలోచన. మా ఫ్యామిలీతో కూర్చొని స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ చిన్నగా డాక్టర్లు అప్పు తీసుకోవటము, ఇట్లా చిన్న చేసుకుంటూ ఇట్లా స్టార్ట్ చేస్తే ప్రభు మహాకృపను బట్టి నేను పత్రికలకు ఇస్తుంటా సార్. చిన్న ప్రోగ్రాం పెట్టిన ఆ వ్యక్తి చేసినట్టు పోగు చేసుకుని జనాలను బుడగజంగాల కాలనీ పేపర్కు రాకూడదు అనేది మరలా పంచాయతీ పెట్టినాడు. మా కన్నీళ్ళు తప్ప ఇంకేం చిక్కలేదు సార్. కట్టుకున్న మందిరాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చెట్టు కింద ఒక గుడిసేసుకొని, చిన్న గుడిసేసుకొని, ఆ గుడిసెలో ఒక ఇల్లు చిన్న దాంట్లో ప్రార్థన చేస్తుంటే ఇక ఈమె నేను ఒకరోజు కూర్చొని పాస్టర్మ్మ నేను, ఆమె అంటుంది బలహీనరాలు కాబట్టి ఏమైనా ఇసం దాచి చనిపోదామంటుంది. ఏంటి ఇట్లా మాట్లాడతావు, దేవుడు మనకు పిరిగితనం ఇవ్వలేదు కదా, ధైర్యం ఇచ్చినాడు మనకు, మన వ్యక్తే మనకు సపోర్ట్ ఉన్నాడు, రామలైన వ్యక్తి, ఆయనకు చెప్పుదామని ఇక వాళ్ళ పంచాయతీ వేసిన తర్వాత ఏడుస్తుంది. చివరకు ఈ ఏరియా వాళ్ళంతా వచ్చారు స్థలం. సరే దీనికి ఆ బుడగజంగాల కాలనీ అంటే అది కులానికి సంబంధించింది, ఎస్సీ కాలనీ అంటే కులానికి సంబంధించి, అహ్మద్ కాలనీ అంటే కులానికి సంబంధించింది, యానాది కాలనీ అంటే కులానికి సంబంధించింది. ఇది ఇక్కడ ఈ ఇంటి ఎన్నికల నుంచి సర్వేర్ నెంబర్ వేరే ఉంది, ఇది ఒక కాలనీ ఏర్పాటు చేయి, ఇది నేటివ్ కృప అనేది ఉంది కదా, ముస్లిమ్స్ అంతా వచ్చి ఏం పేరు పెట్టాలనేది ప్రార్థన చేసినాం సార్. నేను ప్రార్థన చేసి వాళ్ళందరికీ ఒకరోజు కూర్చున్నాం. ఈ స్థలాలందరూ కూర్చొని వాళ్ళందరూ సంతకాలు పెట్టి దాదాపు ఒక 50 మంది సంతకాలు పెట్టుకొని కృపా కాలనీ పెట్టేసుకున్నాం సార్. బుడగజంగాల కాలనీ పెడితే కేసు పెట్టించి జైల్లో పెట్టిన వ్యక్తి కన్నా ఈ వ్యక్తి పూర్తిగా ఇంకా ఇబ్బందికరం చేస్తున్నాడు. ఇక పాస్టమ్మను అసహ్యకరంగా మాట్లాడటము, ఇక నన్ను అసహ్యకరంగా, ఎక్కడ కనపడితే అక్కడ అసహ్యకరంగా, నోటికి అదుపు లేదు. మా దాంట్లో పంచాయతీ వేయాలంటే కత్తిపాలు కట్టాలా, డబ్బులు అడ్వాన్స్ కట్టాలా, అది ఆ కట్టుబాటులోంచి గడ్డకొచ్చిన ఒక రోజు పూర్తిగా విరక్తి వచ్చి ఇక రాములయ్య అనే వ్యక్తిని, నాకు రాములయ్య ఆ వ్యక్తి పోయి అన్నాక ఇది ఇట్లే ఉంటే కాదు, చిలికి పెద్దగా అవుతుంది అని ఆ వ్యక్తికి అడ్వాన్స్ కడితే, మాకు పెద్ద మనిషి అయిన చంద్రయ్య అని ఇప్పుడు లేడు, చనిపోయినాడు గారు, ఈ జిల్లాకు అంతే పెద్ద ఆయన్ని బిల్లంపించినాడు రాములయ్య. ఇట్లా మీ సామాజిక వర్గం, మా సామాజిక వర్గం పెద్ద మనిషి, జడ్జి లెక్క, ఒక లాయర్ లెక్క, ఆయన్ని పిల్లంపించి ఆయనకు అడ్వాన్స్ ఇస్తే ఆయన మాట తీసేయడానికి లేదు, చంద్రయ్య మాట. ఆయన అందరూ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి మమ్మల్ని అడిగితే ఇది జరిగిందని చెప్తేనే ఆ వ్యక్తిని మా దాంట్లో తప్పైనోడు ఏం చేస్తారంటే అందరు కాలు మొక్కి జరిమానా కట్టించుకుంటారు. లేచి కాలు మొక్కమని చెప్పినారు. ఎవరిని?
ఆ వ్యక్తిని వ్యతిరేకంగా ఉండే వ్యక్తిని కాళ్ళు వాళ్ళ ఆయన పెద్దోడు, వయసు కనుక పెద్దోడు, ఆయన వచ్చి నా భార్య కాళ్ళు నా కాళ్ళు మొక్కితే దేవునికి లెక్క చెప్పాలని మేము లేచి వచ్చాయి, మేము కాళ్ళు మొక్కించుకోము, క్షమిస్తున్న వ్యక్తి వాళ్ళు దీవించబడాలని ఆ గుడి దగ్గర నుంచి వచ్చేసినాం. ఇక చివరకు పాస్టర్ జోలికి పోతే ఈరోజు 500 జరిమానా, నీకు నెక్స్ట్ 5,000 జరిమానా అని చెప్పినాడు. దేవుని కృపను బట్టి మేమెంతైతే హింసపడ్డామో, మేమెంతైతే నలిగిపోయి కన్నీళ్ళు విడుస్తున్నామో, మేమెంత దిగజారిపోయినామో, దేవుడైతే మమ్మల్ని ఎవరిని ఇలా చేజాపకుండా దేవుని వాక్యం చేత హెచ్చించబడుతూ వచ్చినాం సార్. ఇక ఈ స్థలంలోనే చీరలు కట్టుకున్నాం, మరలా చెదిరిపోయిన సంఘం మరలా పోగైంది. ప్రభు కృపను బట్టి 2015 నుంచి ప్రారంభించి ఈ స్థలాన్ని 2024లో ప్రతిష్ఠ జరిగింది. ప్రభు కృపను బట్టి ఈ పరిచర్య ఇప్పుడు ఇక్కడ స్థాపించి ఇక్కడ చక్కగా జరుగుతుంది. ప్రభు మహిమార్థంగా కేసు పెట్టిన వాళ్ళే ప్రభుని ఆరాధిస్తున్నారు, క్రీస్తుని తెలుసుకున్నారు. దేవుని కృపలో చక్కగా బిల్డింగ్ కట్టుకున్నాం సార్. ఈ విధంగా దేవుని సేవలో సాగిపోతున్నాం సార్. చాలా సంతోషం అండి. మీకు ఇప్పుడు చాలామందికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఒకసారి బైబిల్ ఇచ్చారు. అవును సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకరికి బైబిల్ ఇచ్చారు. అవును సార్. వాళ్ళు తీసుకుంటారండి ఇచ్చినప్పుడు? అలాగా సడన్గా పోయి తీసుకోరు సార్. నేను ఫోన్ చేస్తాను ఇక వాళ్ళకు అఫీషియల్గా, చదువు రాకపోయినా నేను ఫోన్ చేస్తాను, సార్ నేను పలానా పాస్టర్ని మిమ్మల్ని కలవాలనుకున్నాను, గౌరవప్రదంగా అంటే వాళ్ళు ఆలోచన చేస్తారు. అప్పుడే రండి పాస్టర్ గారు, టీ తాగేది రండి, మీరు రండి అని చెప్తారు. నేను డైరెక్ట్గా వెళ్తాను. ఒక శాలువ తీసుకొని పాంప్లెట్ బైబిల్, మంచి ఇంగ్లీష్ బైబిల్ తీసుకెళ్ళి సార్ అని ఆయనకు శాలువ కప్పి, సార్ చదవండి సత్యం సార్ ఇక్కడ బైబిల్లో ఉండేది, నేను మాంత్రికుణ్ణి, లక్షలు పోగు చేసిన నా మోసకరమైన జీవితాన్ని ప్రభు మార్చినాడు, బైబిల్లో ఉంది సార్ అని చెప్తే తీసుకుంటారు సార్. బైబిల్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రార్థన చేసి వచ్చేస్తాను సార్. ఎవరు వ్యతిరేకించలేదు సార్. ఇప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చినా, డిఎస్పీలకు ఇచ్చినా, ఎస్పీని కూడా కలవాలనుకున్నా ఇప్పుడు వచ్చిన ఎస్పీ కలవలేకపోయినా సార్. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేశారు. ఒక కలెక్టర్ అన్నాడు, అందరూ పూలగుచ్చాలు ఇచ్చిపోతుంటే ఈ బైబిల్కి వెళ్ళి చూసి, పాస్టర్ గారు శ్రేష్టమైనది నాకు ఇచ్చినావు, ఇవల్ల వాడిపోతాయి, ఈ బైబిల్ వాడిపోదు, నేను చదువుకుంటా అన్నాడు సార్. ఇంకా డిఎస్పీ గారు కూడా అన్నారు, ఇంగ్లీష్ బైబిల్ కొని ఇచ్చిన. మళ్ళీ ఉదయం ఫోన్ చేసినాడు, పాస్టర్ గారు నాకు ఇంగ్లీష్ బైబిల్ వద్దు, తెలుగు బైబిల్ కావాలన్నాడు. అయితే ఇప్పుడు మీ ప్రజల మధ్య, మీ సామాజిక ప్రజల మధ్య ఇప్పుడు సేవే చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సామాజికంగా ఏమన్నా వాళ్ళకి అభివృద్ధి కలిగే పనులు ఏమైనా చేస్తున్నారా? చేసినా సార్. నేను కుట్టు మిషన్లు నేర్పించిన మా వాళ్ళకు. ఎందుకంటే బిచ్చటన చేయుట చాలా బైబిల్లో ఉంది. బిచ్చటన అనేది ఎత్తుకున్నట్టు దేవునికి ఇష్టం లేదని రాయబడింది. ఆ మాట మా వాళ్ళకి అటు చెప్పకుండా, మాది కులవృత్తి కాబట్టి, నేను కూడా మా భార్య బిచ్చమెత్తినది కాబట్టి అటు చెప్పకుండా మా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా పిల్లలు చదువుకున్నారు. ఇక మా వాళ్ళకు ఎట్లా అనేది చేతి వృత్తులు, బుట్టలు అల్లుకునేది. అప్పుడు గతంలో ఈత చేపలు వెళ్ళేవాళ్ళు సార్. మా బుడక జంగలు ఈత చేపలు వెళ్ళేవాళ్ళు, బిచ్చటనికి వెళితే అట్లా పొద్దున్న లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు సోషల్ యాక్ట్ కూడా చేస్తున్నాం సార్, దేవుని సేవతో పాటు సమాజ సేవ. ఇక లోకల్ కడపలో కూడా కొన్ని బోర్లు వేపేయటము, ఏరే వాళ్ళు పట్టుకొని కుట్టు మిషన్లు ఇట్లా నేర్పిస్తూ ఇట్లా సోషల్ యాక్ట్ కూడా చేస్తున్నాం సార్. రక్తదానాలు. ఇప్పుడు ఎలా ఉందండి, మీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారా ఇక్కడ ప్రజలు? అందరూ నాతో సన్నిహితంగా ఉన్నారు సార్. అంటే అమ్మగారు కూడా అంటే పూర్వకాలంలో భిక్షానికి వెళ్ళేవారా? బిచ్చటమే సార్. మా భార్య బిచ్చటం చేసేది, నేను జ్యోతిష్యం చెప్పేది సార్. ఊరికి బయట గుడారు వేసుకుంటాం సార్ మేము. ఇక మేము వేసుకుంటాం, బొట్టు ఉంటుంది, అది మా బతుకు తెరువు అని నాకు తెలుసు, నీకేం తెలుసు? ఈయన పెద్ద మాంత్రికుడు, ఈమె బిచ్చాను వేది నీకు తెలియదు. ఆమె బిచ్చం ఎత్తితే నేను జ్యోతిష్యం చెప్పుకుంటూ పోయేవాడిని సార్. కాబట్టి కుటుంబంలో నెమ్మది ఉండేదండి, డబ్బులు వచ్చాయి కదా? డబ్బులు దండిగా ఉంటాయి సార్, తిండి ఉంటుంది, నెమ్మది ఉంటుంది సార్, ప్రశాంతత ఉండదుగా. రాత్రి పోవాలిక ఎవరిని వచ్చి మీది ఏ ఊరిని అడిగి కొంచెం పేపర్ మీద ఎవరు రాసుకోమైనా కూడా ఇంకా రాత్రి వెళ్ళిపోవచ్చింది. ఇంకా సామాన్ తీసుకొని వెళ్ళిపోవచ్చింది. ఇంకా కావిలు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్వీన్లు ఆ ప్రయాణం సేఫ్టీ అయింది, అప్పుడు కావిలు మోసేవాళ్ళం. బాధ వేదన సార్. ఆ బ్రతుకు అనుకుంటేనే చాలా అసహ్యకరం అనిపిస్తుంది నాకు. ఆ బ్రతుకు గురించి చెప్పుకోదలుచుకోలేరు. ఇంకా మీ ఆవిడ గారు ఎలా తెలుసుకున్నారు ఫస్ట్ దేవుణ్ణి? ఆమె నేను జ్యోతిష్ చెప్పి రేడియో తెచ్చాను సార్, ఫిలిపీస్ కంపెనీ రేడియో తెచ్చిన సార్. ఈమె ఏం చేసిందంటే సాయంత్రం గాను దేవుని వాక్యం ఉంటుంది. నాకు దేవుని వాక్యం అంటే సరిపోదు, లగ్జరీ జీవితము, మన కుల కట్టుబాట్లు ఇదేంది పెట్టినామని రేడియో పలగొట్టేసిన. చెప్తేనదు మళ్ళీ రేడియో కావాలి మనకు, ఉచితం వచ్చింది సార్. మళ్ళీ ఇంకో రేడియో తీసుకొచ్చిన. అప్పుడు చెన్నైలో దిగినాం.
ఆమె నాకు తెలియకుండా వాక్యం అంటే చర్చి పోయేది నేర్చుకున్నది. ఇది మా పక్కన ఉంటారు కదా స్నేహితులు, పోన్లేరా చెడ్డ పనేం కాదు ఏం అంటే కొంచెం నేను కూడా మీ పెద్దోళ్ళు ఉంటారు కొద్దీ వాళ్ళు చెప్తే ఎన్నుకున్నాను. ఆమె వాక్యం చెప్తూ ఆ ఇంటూ దేవుని వాక్యము రేడియో ద్వారా ఆమె రక్షింపబడింది. నాకు తెలియకుండా బాప్తిజం తీసుకున్నది. బాప్తిజం తీసుకుంటే ఏదైనా గుర్తేస్తాను అనుకున్నా. నువ్వు చర్చికి వెళ్తే కానీ బాప్తిజం తీసుకోవద్దని కండిషన్ పెట్టినా. ఇంకా బాప్తిజం తీసుకున్న తర్వాత ఉన్న మెట్టలు అట్టే ఉన్నాయి, తాలిబొట్టు అట్టే ఉంది. మనిషి మార్పు చెంది కానీ ఇక నేను చెప్తే మళ్ళీ వెళ్ళేది డ్యూటీకి. రోజు తెల్లవారుజామున 3-4 లేచి ప్రార్థించి ప్రభా నా భర్తను మార్చు అంటే కొన్ని సందర్భాలు కొట్టినా సార్ మా భార్యను. ఏంది మార్చి నేనే అనేకులు మార్చి జ్యోతిషి నా మనసులో అనేకులు మార్చి నేనే జ్యోతిషి చెప్తున్నా నన్ను మార్చనేది ఇదేంది అని కొట్టిన కొన్ని సందర్భాల్లో. ఇంకా ఆమె ప్రార్థన వల్ల నేను నిజమైన దేవుడని రక్షించబడ్డా సార్. అంటే మీరు మాట్లాడడానికి కారణం ప్రభు కృప ఒకటైతే మీ భార్య గారి ప్రార్థనే. మా భార్య ప్రార్థన నాకు ఆధ్యాత్మిక పెంపొందించిన ఎస్ యోహాన్ గారు సార్. ప్రభునందు నిద్రించినాడు సార్. ఆయన నన్ను ఇంతవరకు తీసుకొచ్చా అంటే ఆయన ఒక్కడే నన్ను అభినందించినాడు. ఈ బిల్డింగ్ కట్టుకున్నా సార్, ఎక్కడి నుంచో డబ్బులు వస్తుంటే ఎక్కడి నుంచి నేను రావు సమాజానికి కూడా తెలియపరుస్తున్నాను. నా ప్రాపర్టీ అంతా అమ్ముకున్నా సార్. ఎవరి దగ్గర నేను యాచించలేదు. ప్రార్థన చేయమని చెప్పిన. పోయిన మాసం నా కొడుకు మ్యారేజ్ చేసిన అద్భుత రీతిగా ప్రముఖులు పిలిచిన వరకట్నం కూడా తీసుకోలేదు. బైబిల్ చెప్తుంది పుచ్చుకున్నట కన్నా ఇచ్చుట ధన్యత. అదృష్టం నాకు. 5 జిల్లాల నుంచి మా వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చారు. మా మధ్యన రాములయ్య ఆయన కూడా ఉన్నాడు. వరకట్నం ఎంత అడిగినామంటే మీ అందరి సమక్షాన్ని చెప్తున్నా, వరకట్నం పిశాచి అంటాడుతుంది. బైబిల్ అయితే నాకు ఇది చెప్తుంది. దేవుడు తీసుకోవద్దని చెప్పినాడు, దాని ప్రకారం నడుచుకుంటానని అందరూ సపోర్ట్లు పెట్టినాడు. ప్రభుని మహిమపరిచాను సార్. విధంగా నేను సమాజ సేవ దైవ సేవలో సమాజ సేవ అప్పుడప్పుడు చేస్తున్నాను సార్. నిరంతరము దైవ సేవనే సార్. పిల్లలు ఎంతమంది అండి? 4 సార్. 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు సార్. నాకు చదువు రాదు. ఇప్పుడు మీరు బైబిల్ చదువుతారా? చదువుతాను సార్. బైబిల్ చదవడం వచ్చు సార్. అది ఇప్పుడు నేర్చుకున్నారు బైబిల్ చదవటం? నేను జ్యోతిష్యం చెప్పేటప్పుడు కొంచెం అక్షరాలు ఉంటే ఒక జడ్జి సార్ ముదినేపల్లి దగ్గర ఆయనకు జ్యోతిష్యం చెప్పిన. నీ కొడుకు పెద్దోడైతా అంటే అదేదో ఇచ్చొచ్చిన సార్, చిన్నది ఏరు ముక్కుని ఏదో ఇచ్చొచ్చినది. ఆ కొడుకు మంచి జాబ్ వచ్చింది. ఆయన కూర్చోబెట్టుకునేవాడు. ప్రతి నెల నాకు అప్పట్లోనే 4-5 వేలు మనీ ఆర్డర్ పంపించేవాడు ప్రతి నెల. ఆయనంత జడ్జి, ఇంకా పోలీసులు అంత సార్ జడ్జే నాకు పోవటమన్నా అంటే నా మాటలకు ఆయన కూర్చోబెట్టి స్వామి ఎంత చదువుకున్నావు అన్నాడు. చదువు రాదు స్వామి అంటే, చదువుని రాకపోయినా సింపుల్గా బస్సుకెళ్ళి చూస్తావు కదా, నీకు ఆలు వస్తాయి కదా, పేపర్ చదివేది మొదలు పెట్టుకుంటే ఓ రోజు పేపర్ తీసి ఓటర్ కట్ట కూర్చున్నా సార్. ఇట్లా ఉండదు కదా సార్ పేపరు, ఇట్లా పట్టుకున్న పేపరు ఇట్లా పట్టుకొని చదువుతున్నా. వాళ్ళు చూసి స్వామి చదవచ్చు స్వామి అన్నాడు. చదువుతున్నావు కదా అన్న. స్వామి అలాగా స్వామి ఇలా చదవాలన్నాడు. అట్లా పేపర్లు చదివే దాంట్లోనే కొంచెం బాగా నేను నేర్చుకున్నా సార్. తర్వాత మీరు జ్యోతిష్కాలు చెప్పారు కదా. అవును సార్. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీరు ఎవరికైతే జ్యోతిష్కాలు చెప్పారు వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? జ్యోతిషాలు చెప్పిన వాళ్ళు కనపడలేదు సార్. కనపడలేదు. ఎక్కడ ఈ ప్రాంతం కాదు, గతంలో అక్కడ విశాఖపట్నము, అవనిగడ్డ, తమిళనాడు, ప్రతి ఊరు తిరిగిపోయినా సార్. అవి ఉన్నాయి, పేపర్స్ అడ్రస్ ఉన్నాయి, పలానా ప్రెసిడెంట్. ఇంకా వల్ల ఎక్కడ పోయినా అవన్నీ మూట కట్టి పారేసి వచ్చిన. నా జ్యోతిష్యానివి తాటాకల పుస్తకాలు, ఇక రుద్రాచలు, తాయితలు, ఈ పంచలోహం ఉంటాయి. పంచలోహాలు కాదు, ఆ లోకాలు కాదు, మన లోకమే. అన్ని అంగట్లో కొనుక్కొచ్చుకున్నట్టువే సార్. అంత రెడీమేటే, మేము తయారు చేసేదే ఉండదు. మా స్నేహితుడు చెప్పినాడు, మహేష్ నీకు పలాని వ్యక్తి రమ్మన్నాడు, నీకోసం బంగారు ఉంగరం చేసి పెట్టినాడంట, రమ్మన్నాడంటే ఆ బంగారు ఉంగరాన్ని కూడా ఆశపడలేదు సార్. ఇప్పుడు మాంత్రిక విద్య సార్, నేను పోలీసులు కొడుతున్నారు, నాది మాంత్రిక విద్య నాకు పని చేసేటట్టయితే ఆ ఎస్ఐకు డిపార్ట్మెంట్ మంత్రం వేయచ్చు కదా. 3 రోజులు కొట్టినారు. నాకు జరిగిన ఆ కీడును బట్టి నేను ఆ ఎస్ఐకు ఏదో కుక్కపిండో ఏదో చల్లి ఆ పోలీసు కూడా అంతరం వేయచ్చు, ఏదైనా మంత్రం కూడా చేయొచ్చు. కానీ ఏ మంత్రము అబద్ధమని, పిరికితనమని ఈ మాంత్రికులు ఆ బైబిల్ రాయబడి మాంత్రికులు నరకానికి వెళ్ళిపోతారని ఈ పుస్తకం రాయబడింది సార్. ఈ పుస్తకంలో మాటనే నన్ను వర్తిస్తుంది. నా జీవితము, నా జీవన విధానము, నా వృత్తి మాత్రం నా వరకు అబద్ధం సార్. ఓకే. అలాంటిది నమ్మకూడదనే పోలీసులకు కానీ కలెక్టర్లకు కానీ అయ్యాది పొట్టకూటి కోసము కోటి విద్యలు, దయచేసి దీన్ని మా వాళ్ళు వృత్తి ఇది, కానీ ఇది జీవనోపాధే కానీ ఇది సత్యం కాదు. సత్యాన్ని అనేది ప్రచురం చేయాలంటే బైబిల్. సత్యానికి సంఖ్యలు నేర్పించుకున్నాను,
ఈరోజు ప్రభు కొరకు ధైర్యంగా బ్రతుకుతున్నాను. పిరికితనం లేదు. బ్రతుకైనా, జీవనమైనా, సావైనా ప్రభువైనా, ఇంకా 2 ఆప్షన్ లేదు సార్. నా మటుకు బ్రతుకుడ క్రీస్తు, సావైతే లాభం అనుకునే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించమని మా కన్నీళ్ళు, మా బాధ, మా వేదన ప్రభుకు మాత్రం తెలుసు. ఆ సాక్ష్యము దేవుని తెలుసు. ఒకవేళ సమాజం ఉండొచ్చు, కానీ ఈ మూఢనమ్మకాల వైపు మళ్ళకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలని నా ఆశాభిలాష సార్. చాలా సంతోషం. చాలా చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుడు అంటే ఎవరినైనా రక్షించుకోగలడు. అవును సార్. జ్యోతిష్కాలు చెప్పుకుంటూ మరి జనాన్ని ఆకర్షిస్తూ అవును సార్. ఈ విధంగా ఉన్న మిమ్మల్ని రక్షించుకోవటమే కాదు, ఆయన సేవకుడిగా నిలబెట్టుకొని మీలాంటి అనేక మంది ప్రజలకి ఒక మాదిరిగా ఉంచారు. దేవుడు మీ ద్వారా వింటున్నటువంటి మన ఆత్మీయులకు, వారి ఆత్మీయ జీవితాలకు గొప్ప మేలు జరగాలని, అలాగే మీ సాక్ష్యం అనేక మందికి ఒక మంచి ప్రేరణగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. మీ విలువైన సాక్ష్యాన్ని, సమయాన్ని మాతో ఇచ్చినందుకు వందనాలండి. మీరు ఇద్దరు నుంచి వచ్చినందుకు ప్రభు పేరిట వందనాలు సార్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప